హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ టీ తాగేసినారా? టిఫిన్ తిన్నారా? నేనైతే స్పెషల్ మాది పూలు కుబ్బసు నా ఫేవరెట్. రండి అందరూ టిఫిన్ తింటారు. ఎవరైనా టిఫిన్ చేయకుండా అంటే టిఫిన్ తినేసి తర్వాత పని చేసుకోండి. మనకు ఆరోగ్యం ఫస్ట్ ముఖ్యం కదా. చాలామంది తర్వాత తింటామని పని కోసం ఎత్తుకులాడతారు. తర్వాత అంటే మనం పొద్దున్నే టైం ఉన్నప్పుడే మనకి ఏదైనా కానీ కొద్దిగా అయినా కానీ కొబ్బసు పూలు అనే కాదు, ఒక బ్రెడ్ అయినా లేకుంటే ఏదైనా కానీ మీకు ఏది అవైలబుల్లో అది, ఏమి లేకుండా అంటే కొద్దిగా అన్నమైనా కానీ ఉప్పు వేసుకొని మజ్జిగ వేసుకొని కలుపుకొని తాగండి. ఇలా ఈ ఫుడ్ కన్నా అది చాలా బెటరు. ఎందుకంటే పూర్వంలో అంతా అట్లాంటి ఫుడ్ తిని స్ట్రాంగ్గా ఉంటారు. 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు బతుకుతున్నారు జనాలు గంజంబెల్లి తాగేసి. మనం ఇప్పుడు ఈ జనరేషన్ అంటే ఎవరు కూడా అలాంటి పాతకాలంలో ఫుడ్ తినేది లేదు. అమెరికాలో అంతా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నైట్ అన్నము, ఆ గంజి, కొద్దిగా సాల్ట్, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, పెరిగేసి కలిపేసి మట్టి కుండలు వేసి మూతేసి పెట్టి ఉదయాన్ని తింటారు. ఎందుకంటే అది చాలా మంచిది మనకి ఆరోగ్యానికి. అట్లా ఎవరు చేస్తున్నారు? ఈ కాలం ఎవరు చేయడం లేదు. ఇండియాకి పోతే మాత్రం నేనైతే కంపల్సరీ చేస్తాను. మా అమ్మల ఇంట్లో అన్నీ అవైలబుల్ ఉంటుంది. కువైట్లో మనకు దొరకదు కదా. అందుకు ఈ వీడియో ప్రత్యేకించి నాకు 2 గుడ్ న్యూస్లు. ఒకటి, నా ఫ్రెండు ఇండియాకి వెళ్ళింది కదా, వాళ్ళ పాప బాగుంది. దేవుడి దయ వల్ల మీ అందరూ నా బిడ్డ కోసం ప్రార్థన చేసినారు. వన్స్ మోర్ అందరికి కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే నా ఫ్రెండ్ పాప బాగుంది. నిన్న ఫోన్ చేసింది, మొన్న కూడా ఫోన్ చేసింది. హాస్పిటల్లోనే ఉండదంట. ఇంకొక 2-3 డేస్లో డిశ్చార్జ్ చేస్తారు. తిరుపతికి తీసుకుపోతాను అక్క అని చెప్పింది. అంటే చర్మం డాక్టర్ దగ్గర బాగా ఈ చెంప దగ్గర నుంచి ఈ కన్ను దాకా ఉంది. ఇదంతా ఈ మెడ దగ్గర దాకా, ఈ మెడ దాకా అంటే ఈ ప్లేస్ వరకు ఈ పాటు మొత్తం కూడా తోలు మొత్తం ఊడిపోయింది కంప్లీట్గా. ఇంకొద్దిగా ఉండాలి. అది కొంచెం మానిన తర్వాత ఒక 2-3 డేస్లో డిశ్చార్జ్ చేసి తిరుపతికి ఇట్లా చర్మం డాక్టర్ దగ్గరికి తీసుకుపోతానని చెప్పింది. కానీ పాప ఇప్పుడు పర్వాలేదు, అప్పటికన్నా ఇప్పటికి ఎంతో బెటరు. మీరందరూ కూడా ఆ పాప కోసం ప్రార్థన చేసినందుకు మీ అందరికి కూడా నిజంగా వన్స్ మోర్ థ్యాంక్ యూ. నాకైతే మాత్రం నిజంగా నా బిడ్డకి అలా జరిగినట్టు నాకు బాగా మనసులో బాధేసింది. ఆ పాప ఇప్పుడు బాగుంది. ఇంకొక గుడ్ న్యూస్ ఏమంటే, ఇక్కడ నా ఫ్రెండ్ కువైట్లో పనిచేశాడు, 6 years దాకా పనిచేశాడు. ఆ అబ్బాయికి ఈరోజు నలుగు, ఎల్లుండి పెళ్ళి. తన పెళ్ళి బాగా జరగాలని, ఎవరి వల్ల ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఆ పెళ్ళి బాగా జరగాలని నా ఫ్రెండ్ కోసం మీ అందరూ కూడా ప్రార్థించండి, దీవించండి. ఎందుకంటే మనం ఇంకొకరికి సహాయం చేసేది ఆ చిన్న చిన్న సహాయాలే. మనం కష్టంలో ఉన్నప్పుడు దేవుడు వేరే వాళ్ళ రూపంగా మనం ఎవరికైతే హెల్ప్ చేస్తామో సేమ్ వాళ్ళే తిరిగి మనకు చేయరు. ఎందుకంటే దేవుడు వేరే వాళ్ళ ద్వారా కూడా మనం కష్టంలో ఉన్నప్పుడు అది మనకి తిరిగి వస్తుంది. ఎందుకంటే అది నేను బాగా నమ్ముతాను. ఏదో అనుకుంటారు నా వీడియో చూసి కొంతమంది బ్యాడ్ కామెంట్ అయితే పెట్టద్దండి. నాకు చదివేదానికి కూడా